కష్ట సుఖాలు అన్నవి ఎవరికైనా సహజమే కదా. కష్టము వస్తుంది, దాని వెనక సుఖము వస్తుంది. వాటిని ఎవరైనా అనుభవించి తీరాల్సిందే. వచ్చిన కష్టం వెళ్ళక తప్పదు. వెళ్ళిపోయిన సుఖం తిరిగి రావడమూ తప్పదు. కష్టము వచ్చినప్పుడు కృంగిపోవద్దు, అలానే సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోనువద్దు. రెండిటినీ సమానంగా తీసుకో. ఇందుకు కావాల్సినది కాస్త ఓర్పు, మరింత సహనం అంతే. కష్టాలు నాకే ఎందుకు ఇస్తున్నాడు దేవుడు అని అనుకోవద్దు. నీలో సహనశక్తి పెంపొందించటానికి అనుకోవచ్చు, లేదా పూర్వము నీవు చేసుకున్న పాపముల ప్రక్షాళన కావచ్చు. ఇప్పుడు కష్టాల వలన కారిన కన్నీరు రేపు వచ్చే సుఖాలు వలన ఆనందభాష్పాలు కావచ్చు. నమ్మకంతో ఉండు, అంతా మంచే జరుగుతుంది. ఎప్పుడూ నిన్ను కాపాడుతుంటాను.